పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఏఐటీయూసీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ఆటో, కార్, గూడ్స్ వెహికల్స్, అంబులెన్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ కోట్, చిరంజీవి, ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొడితే ఏదో ఒకటి చేస్తారు అని ఏం జరుగుతుంది? మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు 55 నుంచి 60 రూపాయల లోపల మాత్రమే పడుతున్నటువంటి పరిస్థితి. దానికి ప్రజలకి అనుకూలంగా తీసుకురావాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నారు. ఏఐటీసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ వాహనాలు లాగుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన దానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఆటో, లారీ, గూడ్స్ వెహికల్, అంబులెన్స్, కారు డ్రైవర్లు, ఇతర డ్రైవర్లందరూ కూడా ఈ రోజు ఓనర్లు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో పాటు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు? మీరు వాహనాల్ని వినియోగించుకోవడం తగ్గించుకోండి అని చెప్తున్నారు. అయ్యా, కేంద్ర ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ లో 55 నుంచి 60 రూపాయల మధ్యలో పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి. మీరు సెస్సుల రూపంలో, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో మీరు వేస్తున్నటువంటి ఏవైతే ట్యాక్సులు ఉన్నాయో వాటిని తగ్గించుకొని ఈ రోజు ప్రజలకి అనుకూలమైనటువంటి రేట్లు తీసుకురావాలి. ఈ రోజు ఏదైతే పేద ప్రజల మీద అధిక భారాలు పడితే పరిస్థితి ఉంది. నిత్యావసర ధరలు రేట్లు పెరుగుతున్నాయి, ఈ రోజు ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటీసీగా ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు చూసుకున్నట్లయితే ఆకాశానికంటే నరేంద్ర మోదీ గారు అయితే ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అనే పద్ధతి విడిచిపెట్టి పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలనేసి చెప్తా ఉండడం మీరు చాలా విడ్డూరంగా ఉందనేసి ఈ సందర్భంగా ఏఐటీసీగా మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, ఉపాధి కల్పనలో మీ దృష్టి పెట్టాలి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే ఆలోచనలో మీరు ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోదీ గారిని నిలదీసే పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రంలో ఈ విధంగా పెంచితే మేము ఏ విధంగా పాలన చేయాలని పద్ధతిలో నరేంద్ర మోదీ గారిని మీరు ప్రశ్నించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాగే పరిస్థితి ఉంటే సామాన్య ప్రజలందరూ కూడా మీ పైన తిరగబడతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే దానిలో ఆందోళన కార్యక్రమంలో ఇది ఆరంభం మాత్రమే అనేసి తెలియజేస్తూ భవిష్యత్తులో మరి సామాన్య ప్రజలందరూ కూడా మమేకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.